ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారాలండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే ఆరోగ్య సమస్యలు అనేది చాలా భయంకరమైన ఆరోగ్య సమస్య అనేది ఏంటంటే అది పక్షవాతం అన్నట్టు. ఈ పక్షవాతం గురించి మనకు కొన్ని తాళపత్ర గంధం లోపల కొన్ని మనకు ఉన్నాయండి. అవి ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. నేను చెప్పే విషయాలు కాదండి, ఇది తాళపత్ర గంధం లోపల కొన్ని గంధాలల్లా మనకు రాయబడి ఉన్నాయి కాబట్టి అది మీకు చెప్తున్నానండి. పక్షవాతం వస్తుంది అనుకునే వాళ్ళు, పక్షవాతం వచ్చింది మేమేం చేయాలి గురువుగారు అన్నప్పుడు, వాళ్ళ పక్షవాతం వచ్చి వాళ్ళు బెడ్ మీద పండుకున్నారనుకోండి, అప్పుడు మీ పిల్లలు కావచ్చు, మీ వైఫ్, మీ అమ్మ నాన్న ఎవరన్నా ఇది చేసుకోవచ్చు. వాళ్ళ పక్షవాతం వస్తుంది అనుకునే వాళ్ళు కూడా ఈ రెమెడీ చేయవచ్చు. వాళ్ళు మేము ఆరోగ్యంగా ఉండాలనుకునే వాళ్ళు కూడా ఈ రెమెడీ అనేది చేసుకోవచ్చు అండి. ద్రాక్ష పండ్లు తీసుకోండి, నల్ల ద్రాక్షలు తీసుకొని మీరు ఏదైనా గుడికి దానం చేస్తున్నా ఉండండి. పోయినప్పుడల్లా నల్ల ద్రాక్షలు కొన్ని తీసుకొని వెళ్ళి గుడిలో మీరు దానం చేయండి. దీనివల్ల మీకు జీవితంలో పక్షవాతం రాకుండా ఉంటుంది. ధన్యవాదాలండి.